హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వర్షన్ 2023 ఫ్రీ ఫుల్ వర్షన్ను ISO ఫైల్ను ఈజియెస్ట్ మెథడ్లో డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాలి. గూగుల్ సెర్చ్ బాక్స్లో విండోస్ 11 డౌన్లోడ్ ISO ఫైల్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత రిలేటెడ్ అఫీషియల్ వెబ్ లింక్ అనేది ఫస్ట్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్స్ విండోస్ 11 లింక్ పై మౌస్ క్లిక్ చేయాలి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ అఫీషియల్ వెబ్ ఇంటర్ఫేస్ కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత విండోస్ 11 క్రియేట్ యూజ్ విండోస్ 11 2022 అప్డేట్ వర్షన్ 22H2 మౌస్ స్క్రోల్ డౌన్ చేయాలి. సెకండ్ ఆప్షన్ అండ్ సెకండ్ సెక్షన్లో క్రియేట్ విండో 11 ఇన్స్టాలేషన్ మీడియా క్రియేషన్ టూల్ టు మేక్ బూటబుల్ USB అండ్ DVD. డౌన్లోడ్ నౌ అనే బటన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్ సెక్షన్లో మీడియా క్రియేషన్ టూల్ exe ఫైల్ అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ను మినిమైజ్ చేయాలి. నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. డౌన్లోడ్ సెక్షన్లో మీడియా క్రియేషన్ సెటప్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. మౌస్ సెలెక్ట్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు. ఎస్, విండోస్ 11 సెటప్ విండో డిస్ప్లే అయిన తర్వాత గెట్టింగ్ ఏ ఫ్యూ థింగ్స్ రెడీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ అండ్ లొకేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చెకింగ్ ప్రాసెస్. అప్లికేషన్ నోటీస్ అండ్ లైసెన్స్ టీమ్స్లో లైసెన్స్ అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ బటన్ మీద మౌస్ క్లిక్ చేయాలి. గెట్టింగ్ ఏ ఫ్యూ థింగ్స్ రెడీ సెలెక్ట్ లాంగ్వేజ్ అండ్ ఎడిషన్. మిడిల్లో యూజ్ ద రికమెండెడ్ ఆప్షన్స్ ఫర్ దిస్ PC. లాంగ్వేజ్ అనేది చేంజ్ చేయాలన్నా ఎడిషన్ చేంజ్ చేయాలన్నా బాక్స్లో టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసి లాంగ్వేజ్ సెక్షన్లో రైట్ సైడ్ బాక్స్లో డౌన్ యారో క్లిక్ చేయాలి. ఇందులో మన కంట్రీ లాంగ్వేజ్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ చేసినప్పుడు లాంగ్వేజెస్ ఉంటాయి. డిఫాల్ట్గా ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ చూజ్ చేసుకోవాలి. అండ్ డిఫాల్ట్గా విండోస్ 11 డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు విండోస్ 11 ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. చూజ్ విచ్ మీడియా టు యూజ్లో USB ఫ్లాష్ డ్రైవ్ అయితే ఫస్ట్ ఆప్షన్ సర్కిల్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. ప్రజెంట్ మనం ISO ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ సర్కిల్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి బటన్ మీద. సెలెక్ట్ ద పాత్. డౌన్లోడింగ్ రిలేటెడ్ ISO ఫైల్కు పాత్ అనేది ఇందులో ఫోల్డర్ కానీ డ్రైవ్ కానీ చూజ్ చేసుకోవాలి. డైరెక్ట్ డౌన్లోడ్స్ అండ్ ఫైల్ నేమ్ విండోస్ 11 అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్. ఆ రిలేటెడ్ ఫైల్స్ అనేది సెటప్ ఫైల్స్ సేవ్ అవుతాయి. డౌన్లోడింగ్ ప్రాసెస్లో ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. 1 to 100%. అప్ టు ఇంటర్నెట్ అనేది 9 GB మినిమం. కంప్లీట్ ఫైల్ సైజ్ వచ్చేసి 5 GB ఉంటుంది. 100% డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి డిపెండింగ్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ISO ఫైల్ను USB పెన్ డ్రైవ్లో కానీ నెక్స్ట్ DVDలో కానీ కాపీ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు.